జీవనది టెలివిజన్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుచున్నాం. ఈ కాలంలో ప్రపంచ దేశాలు సతమతమవుతున్నటువంటి ఒక సమస్యే కరోనా వైరస్. ఏ దేశము దానిని గురించి విని జాగ్రత్త పడ్డారో ఆ దేశంలో అది విస్తరించలేదు. ఏ దేశములు దాన్ని నిర్లక్ష్యం చేశారో ఆ దేశములు దానిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఆశించుచున్నటువంటి సమస్య భారతదేశం అంతటిలో మన గౌరవ ప్రధాని గారి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రులు ద్వారా మనకందరికీ పిలుపునిచ్చారు. మనం ఇంటి లోపలనే జాగ్రత్తగా ఉండండి, మీరు బయట ఎక్కువగా తిరగకండి, ఎవరితో కూడా హస్తదానం చేయకండి, మీరు మీ ఫ్యామిలీతో సమయం స్పెండ్ చేయండి అని మనకు చెప్తున్నారు. మనలో కొందరు ఆ మాటలు చాలా సీరియస్గా తీసుకొని జాగ్రత్త పాటిస్తున్నారు. మరి కొంతమందికి దాని సీరియస్నెస్ తెలియకపోవడం వలన అజాగ్రత్తగా తిరుగుతున్నారు. ఈ సమయంలో ఐగుప్తు దేశంలో దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించుట కొరకు 10 తెగులను పంపినట్లు మనం చూస్తున్నాం. కొంతమంది దైవ సేవకులు ఈ సందర్భంలో కూడా ఆ వచనం తీసుకొని ఇది దేవుడు పంపిన తెగులు అన్నట్టు తెలియపరచుట నేను విన్నాను. కానీ నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా మనలకు తెగులు పంపించి మనల్ని శిక్షించే దేవుడు కాదు. ఒక ప్రత్యేకమైన సందర్భంలో తన ప్రజలను నలిపివేసిన, నలగగొట్టిన అధికారులకు బుద్ధి చెప్పడానికి పర్టికులర్ సమయంలో దేవుడు అలా చేసి ఉన్న ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ దేవుని వలన కలిగినది కాదు. కానీ దేవుడు అనుమతించాడు. ఎందుకు అంటే మనం ప్రకృతిని మనం పట్టించుకోవడం లేదు, ప్రకృతి నియమాలను మనం ఉల్లంఘించాం, మనకిచ్చినటువంటి నిబంధనలు మనం పాటించడం లేదు, కనుక ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంది. చివరిగా యేసు ప్రభువారు చివరి దినాలను గురించి తెలియపరుస్తున్నప్పుడు ఆయన ఇలా చెప్పుచున్నాడు, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు, అప్పుడు అంతం రాలేదు కానీ అది కేవలం ఆరంభం అని అంటున్నారు. కనుక ప్రపంచ చరిత్రలో ఇటువంటి సందర్భాలు అనేక తరుణాలలో వచ్చినాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఊహించని సమయంలో అకస్మాత్తుగా ఈ వైరస్ పాకడమును బట్టి దానికి సరైన వైద్యం కనుగొనడం లేదు కనుక అందరూ శాస్త్రవేత్తలు తలపట్టుకుంటున్నారు, ప్రభుత్వ అధికారులు తలపట్టుకుంటున్నారు, అందరూ ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో క్రైస్తవ సమాజం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన ఒక విషయం మనం చేయగలం. అది మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేయటం. రెండవది, మనం అందరం చాలా బిజీగా మనం ఉండి మన కుటుంబాలను ఎక్కువగా పట్టించుకోక, కొందరు సేవ అని, కొందరు ఉద్యోగం అని, కొందరు బిజినెస్ అని అలా తిరిగినటువంటి వారికి అందరికీ దేవుని చేత బహుశా అనుమతించినటువంటి ఒక సమయం, ఒక 21 days మనం ఫ్యామిలీతో గడపండి, పిల్లలతో సమయం గడపండి అని అంటున్నారు. ఈ సమయంలో ఎక్కువగా మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి నేను తెలియపరచడానికి ఆశించేది, దినములో 24 గంటలు ఉన్నాయి, కనీసం ఒక 1 hour మీ ఫ్యామిలీ మన రాష్ట్రాల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. మన దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కృపగలవాడు, ఖచ్చితంగా తన బిడ్డల ఎడల తన దయ చూపిస్తాడు. మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన సమాజంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. నేను ఈ యొక్క మాటలు
మీ కొరకు అందించేది వరంగల్ జిల్లాలో కాజీపేట నుంచి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ జిల్లాలో మా కలెక్టర్ గారు, మా పోలీస్ కమిషనర్ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు వీరు ఉమ్మడిగా చక్కని నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి వారు అన్ని చర్యలు చేపట్టారు. ఈ ప్రాంత ప్రజలు చాలా మట్టికి ఆ నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వైరస్ వ్యాపించకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకుంటున్నట్లు నేను గమనించాను. ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఈ సందేశం ద్వారా నేను తెలియపరచడానికి ఆశించేది, అధికారులు అప్పుడప్పుడు మనకు తెలియపరచుచున్న మాటలను జాగ్రత్తగా ఉంచండి. మా దేవుడు ఉన్నాడులే, ఇవన్నీ మాకు అనవసరం అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు వ్యవహరించొద్దు. మీరు జ్ఞానవంతులై ఉండాలి. అదేవిధంగా అధికారులు మనకు అందించుచున్న మన క్షేమం కొరకు తెలియపరచుచున్న మాటలను ఖచ్చితంగా మనం పాటించాలి. కనీసం మనం ఏ వస్తువు ముట్టుకున్నా, బయటికి ఒకవేళ వెళ్ళినా తిరిగి వచ్చిన వెంటనే చేతులు శుభ్రంగా కడగాలని, మనం మాస్కు లేకపోతే కనీసం ఒక తువాల కట్టుకొని బయటికి వెళ్ళాలని. ఇప్పుడు మెడికల్ స్టోర్లలో డిస్పోజబుల్ గ్లౌస్లు దొరుకుతాయి. 25 గ్లౌస్కు 75 రూపీస్. ఒకసారి బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఆ గ్లౌస్ వేసుకొని వెళ్ళి ఎక్కడ మీరు తాకినా మీకు ప్రమాదం లేదు. అన్ని వస్తువులు కొనుక్కొని ఇంటికి వచ్చినప్పుడు ఆ గ్లౌస్ తీసి చేతబుట్టలో మీరు వేయచ్చు, లేక బయటపడేయచ్చు. మీరు దయచేసి జాగ్రత్తలు పాటించే విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రార్థనా విషయంలో ఏమాత్రం లోపం లేని వారిగా ఉండండి. మీ కుటుంబాన్ని ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేయండి. మీ ఫ్యామిలీ చాలా ప్రాముఖ్యం. మీ ఫ్యామిలీ క్షేమం కొరకు మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ ఫ్యామిలీ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మనం ఒకరినొకరు ప్రేమించే సమయం, ఒకరినొకరు గౌరవించే సమయం, ఒకరినొకరు ఆదరించే సమయం, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసేటువంటి సమయం. కనుక మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు నమ్మదగిన వాడు. మనం 46వ కీర్తనలో మనం చదువుతున్న, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం దాని 13వ వచనంలో యేసు ప్రభు పలికిన ఒక మాట, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక్కడ యేసు ప్రభు చెప్పుచున్న మాట, మనం దేవుని ప్రేమించు వారమైతే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. తర్వాత తండ్రిని మనం ఏది వేడుకున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం అడగాలని కోరుచున్నారు. సమాజం కొరకు ప్రార్థించే బాధ్యత దేవుడు మనకిచ్చారు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయటానికి ఉన్న ఆసక్తి మనం చూపించాలి. మన గౌరవ ఎమ్మెల్సీ గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చారు. మీరు 24 గంటలు ప్రార్థన చేయండి. ఒక కుటుంబం 1 గంట చొప్పున 24 కుటుంబాలు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘంలో ఒక చైన్ ప్రేయర్ ప్రారంభించవచ్చు. పాస్టర్స్ ఎవరైనా నా మాటలు వినుచున్నట్లయితే దయచేసి మీరు అలా చేయటం ప్రారంభించండి. ఈ రాష్ట్రంలో ఎన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయో అందరూ ఒక్కొక్క గంట మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన సమాజంలో ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థించడానికి మనం తీసుకున్నట్లయితే వ్యర్థంగా సమయం స్పెండ్ చేయడం మానేసి ప్రయోజనకరమైనటువంటి కార్యములు చేయడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన ఇల్లు పరిశుభ్రపరచడానికి ఇది బెస్ట్ టైం. బీరువా సెట్ చేయడానికి, టేబుల్ క్లీన్ చేయడానికి, మన పుస్తకాలన్నీ ఒకసారి దుమ్ము దులిపి నీట్గా పెట్టుకోవడానికి, మన బట్టలన్నీ కూడా ఒకసారి సార్ట్ అవుట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అండి. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేద్దాం. నిద్రపోవడం, లేవడం, తినడం, పడుకోవడం ఇదేం కాకుండా ఏదైనా మన ఇంటిని నీట్గా పెట్టుకోవడం, పరిశుభ్రంగా ఉంచటం, ఇవన్నీ మనం ఇప్పుడు చేయగలుగుతాం. కనుక మీరు ఈ సమయాన్ని సద్వినియోగపరచవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను.
ఈ రోజు నుంచి ఈ లాక్డౌన్ అనేటువంటి కార్యక్రమం ముగించేంత వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి నేను లైవ్లో దేవుని వాక్యాన్ని బోధించుచున్నాను. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం నిన్న ధ్యానించాము. ఈరోజు 10వ వచనం ధ్యానిస్తున్నాము. ఇలాగనే ప్రతిరోజు ఒక్కొక్క వచనం ధ్యానిస్తూ మేము వెళుతూ ఉన్నాం. మీలో ఎవరైనా ఈ లైవ్ సందేశాలు వీక్షించాలి అని అనుకున్నట్లయితే యూట్యూబ్లో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అని టైప్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా లైవ్ ప్రోగ్రాము మీరు వినొచ్చు. మరి మీకు ప్రతి ఒక్క నూతన వీడియోస్ మీకు అందడానికి అది ప్రయోజనకరంగా ఉంటాయి. అనేక ఛానల్స్ ఈ విధమైన చర్యలు చేపట్టుచున్నారు గనుక నేను మా సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని అందచేస్తున్న ఛానల్స్ వారందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప, సమాధానము, ధారాళమైన దీవెనలు దేవుడు కలుగచేయాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మీ తోటి సహోదరుడు పాస్టర్ కురియన్. గాడ్ బ్లెస్ యూ.